Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. ఈ రోజు మనము ఏ టాపిక్ చూస్తున్నాము అంటే ఏన్షియంట్ హిస్టరీ. ఓకేనా? ఏన్షియంట్ హిస్టరీ టాపిక్ చూస్తున్నాము. ఏన్షియంట్ హిస్టరీలో మన టాపిక్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హిస్టరీ అనేది త్రీ పార్ట్స్ ఉంటుంది. ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ అంటే ఏంటి? హిస్టరీ అంటే సింపుల్ గా మన పాస్ట్ గురించి మనం నేర్చుకోవడం. సో మనకంటూ ఇప్పుడు ఒక ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ గా కానీ, ఎకనామికల్ గా కానీ, ఓకేనా? అగ్రికల్చర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. అండ్ మన డ్రెస్సింగ్ స్టైలే కానీ, లేకపోతే మనకి ఇప్పుడు కల్చర్ తీసుకున్నప్పుడు క్లాసికల్ గా ఇంకా కల్చర్ ఏ విధంగా ఉంది, అండ్ డాన్సెస్ కానీ, డాన్స్ ఫామ్ కానీ, సాంగ్స్ కానీ ఇలా డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ మనము యూజ్ చేసే వస్తువులు కానీ, ఇదంతా కూడా మన కల్చర్ లో ఒక పార్ట్. సో ప్రీవియస్ గా మన కల్చర్ ఏ విధంగా ఉంది, అది ఏ విధంగా డెవలప్ అయిందని మనం నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సివిలైజేషన్? ఇక్కడ సివిలైజేషన్ అంటే ఏంటంటే కల్చరల్ యొక్క డెవలప్మెంట్. ఓకేనా? కల్చర్ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ తీసుకున్నాం. మన గ్రాండ్ పేరెంట్స్ కి మన మన ప్రజెంట్ మనకి డిఫరెన్సెస్ ఉన్నాయా లేదా, అంటే కల్చర్ అనేది ఇక్కడ డెవలప్ అవుతూ వస్తుందా లేదా? సో ఆ విధంగానే మన పాస్ట్ లో ఏ విధంగా కల్చర్ ఉండేది, అది ఏ విధంగా డెవలప్ అవుతూ వచ్చింది అనేది కన్నా మనం ఇక్కడ నేర్చుకుంటాం ఈ రోజు. ఓకేనా? ఫస్ట్ తీసుకుంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మనం క్లియర్ గా చూద్దాం. ఓకేనా? సో కమ్ టు హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీసీ అంటాం. ఐవీసీ అంటే ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి ఇంకొక పేరు ఉంది. ఏంటి ఇంకొక పేరు అని అంటే ఇండస్. ఓకేనా? ఇండస్ సివిలైజేషన్. నేను షార్ట్ కట్లు రాస్తున్నా, ఇండస్ సివిలైజేషన్. అండ్ దీనికి ఇదే కాకుండా ఇంకొక నేమ్ వచ్చేసి బ్రాంజ్. ఏమంటారండి? బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్. ఓకేనా? అండ్ మరి ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పుడు పిలిచారు, దీన్ని ఎందుకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని పేరు వచ్చింది అని అంటే ఆఫ్టర్ ఇండస్ రివర్. ఇండస్ రివర్ ఎక్కడ ఉందో మీకు ఐడియా ఉందా అండి? ఇండస్ రివర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడెక్కడ ఉంటుంది? ఇండియాకి, పాకిస్తాన్ కి మనకి. అండ్ ఇండస్ రివర్ వాటర్ కూడా ఏ విధంగా షేర్ అవుతాయి, అండ్ ఇండస్ రివర్ మీద ఏమేం డ్యామ్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయా అనేది, అండ్ ఆ వాటర్ షేరింగ్ కూడా ఇండియాకి, పాకిస్తాన్ కి ఏ విధంగా ఉంటుంది, అండ్ ఈస్ట్ ఫ్లోయింగ్, వెస్ట్ ఫ్లోయింగ్, ఇలాంటివి మనం జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. మ్యాప్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సో ఇండస్ రివర్ సిస్టమ్ దగ్గర ఇది ఎగ్జిబిట్ అవ్వడం వల్ల మనము ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని పిలుచుకుంటాము. అండ్ అదే కాకుండా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి ఇంకొక పేరు ఏంటంటే హరప్పా. ఓకేనా? హరప్పన్ సివిలైజేషన్ అంటాం. మరి హరప్పన్ సివిలైజేషన్ అని ఎందుకు అంటాము అని అంటే మనకి 1921లో ఎవరు అనంటే దయారాం. సో ఎవరైనా దయారాం సాహ్ని గారు ఇక్కడ మనకి ఎగ్జాబిషన్, ఫస్ట్ సైట్ ఎగ్జాబిటెడ్ అనేది జరిగింది. సో అందుకనే మనము హరప్పన్ సివిలైజేషన్ ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని కూడా అంటాము. ఫస్ట్ సైట్ ఏంటండి? హరప్పన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో అందుకే మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి ఇంకొక పేరు కూడా హరప్పన్ సివిలైజేషన్ అని కూడా మనం పిలుచుకుంటాము. అండ్ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది మనకి లార్జర్ దెన్ ద ఏన్షియంట్ ఈజిప్ట్ సివిలైజేషన్ అండ్ మొసోపొటమియా సివిలైజేషన్ కంటే కూడా ఇది లార్జర్ సివిలైజేషన్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇది ఒక పాయింట్, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎగ్జాబిషన్ దీన్ని మనము ఏమంటామంటే ఇట్ మార్క్స్ ద బిగినింగ్. మరి దేనికి బిగినింగ్ ఇది అని అంటే బిగినింగ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీకి ఇది బిగినింగ్ అని చెప్పొచ్చు. ఏదండి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇప్పుడు చూద్దాం మరి ఇది ఎలా వచ్చింది, దీని పేజెస్ ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీసీలో మనకి 4 పేజెస్ ఉంటాయండి. ఈ 4 పేజెస్ ఏంటి అని అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ హరప్ప అండ్ ఎర్లీ హరప్ప, తర్వాత వచ్చేసి మెచ్యూర్ హరప్ప. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లేట్ హరప్ప. సో ఈ 4 పేజెస్ మనకి అంటే వీటి గురించి ఇన్ డీటెయిల్ గా అవసరం లేదు, బట్ మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ప్రీ హరప్ప తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఈస్టర్న్ బలూచిస్తాన్ అండి. నేను మీకు నోట్స్ ప్రొవైడ్ చేస్తాను, సాఫ్ట్ కాపీ కూడా చూపిస్తాను, జస్ట్ మీరు మంచిగా వినండి. ఈస్టర్న్ బలూచిస్తాన్. ఓకేనా? అండ్ ఇంక ఇక్కడ డిఫరెంట్ కూడా ఎగ్జిబిషన్స్ అయితే జరగడం జరిగింది. అండ్ మనకి ఈ ప్రీ హరప్పన్ పేజ్ లో సెటిల్మెంట్ అనేది కూడా స్టార్ట్ అయింది. ఓకేనా? లైఫ్ సెటిల్మెంట్ అనేది స్టార్ట్ అయింది, ఎందుకనంటే ఇక్కడ అగ్రికల్చర్ అనేది స్టార్ట్ అయింది అన్నట్టుగా. ఓకేనా? నెక్స్ట్ ఎర్లీ హరప్ప. మరి ఎర్లీ హరప్ప తీసుకున్నప్పుడు ఎర్లీ హరప్ప గురించి మనమే నేర్చుకుందాం. ఎర్లీ హరప్ప తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇది దేంతో అసోసియేట్ అయి ఉంది అని అంటే హాక్రా పేజ్ అంటాం. హాక్రా అంటే ఏంటండి చెప్తాను. సో హాక్రా పేజ్ అని అంటాం. సో ఎందుకు హాక్రా పేజ్ అంటాం అంటే ఇది ఎక్కడ డిస్కవరీ అయిందని అంటే గాగర్ హాక్రా రివర్ దగ్గరలో మనకి
రివర్ వ్యాలీ దగ్గరలో ఇది ఎగ్జావేట్ అవ్వడం జరిగింది. సో అందుకని అలా పిలుస్తాము. అండ్ మనకి ఈ ఎర్లీ హరప్పన్ పేజ్కి వచ్చేసరికి పీపుల్ అనేవాళ్ళు కమ్యూనిటీగా లీవ్ అంటే కమ్యూనిటీ ఒక్క దగ్గరే కమ్యూనిటీగా వాళ్ళు నివసించడం అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ సైట్స్ తీసుకుంటే మనకి 2 ఇంపార్టెంట్ సైట్స్ ఉన్నాయండి. అదొచ్చేసి మనకి ఆమ్రీ అండ్ కోడ్ డిజి. సో ఈ 2 ఇంపార్టెంట్ సైట్స్ కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి మనకి మెచ్యూర్. సో థర్డ్ వన్ వచ్చేసి మెచ్యూర్ హరప్పన్ పేజ్. మనం మెచ్యూర్ హరప్పన్ పేజ్ గురించి తీసుకున్నప్పుడు ఇక్కడ గ్రేట్ సిటీస్ అనేది మనము ఉన్నాయని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి కాళీబంగన్, ఓకేనా. సో కాళీబంగన్ అండ్ టౌన్ ప్లానింగ్ అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి లేట్ హరప్పా పేజ్. సో లేట్ హరప్పా పేజ్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఎక్కడండి? లేట్ హరప్పన్ పేజ్. సో ద ఫాల్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బిగిన్ ఇన్ ద లేట్ హరప్పన్ ఎరా అని చెప్తారు. ఇక్కడ మనకి ఇది ఎక్కడ ఎగ్జాబిషన్ జరిగినాయి అని అంటే మనం ఎగ్జాంపుల్ లోతలు కూడా మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం అసలు ఎవల్యూషన్ ఏ విధంగా జరిగింది, ఎవరు ఎక్కడ స్టార్ట్ చేశారు, ఏంటి అనేది మనం ఇక్కడ క్లియర్ గా చూద్దామండి. ఎవల్యూషన్ ప్రాసెస్ తీసుకుంటే ఐవిసిది. సో మనకి ఫస్ట్ అసలు మనము 19th సెంచరీ వరకు తీసుకుంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద ఎవరికి కూడా ఐడియా లేదు, ఇట్స్ అన్నోన్ అన్నట్టుగా, ఓకేనా. బట్ మరి ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే యాక్చువల్ గా మనకి 1850 టైంలో రైల్వే కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో మనకి కొన్ని ఎక్స్కవేషన్స్ అయితే బయటికి రావడం జరిగింది. కొన్ని తవ్వకాలలో కొన్ని ఆర్టిఫాక్ట్స్ అనేవి బయటకు వచ్చాయి. ఇది చాలా ఓల్డ్ అని కనుక్కున్నారు, ఓకేనా. కానీ అప్పుడు ఏమైంది అని అంటే మనకి వరల్డ్ వార్ 1 రావడం జరిగింది ఆ తర్వాత. సో వరల్డ్ వార్ 1 వల్ల ఏమైందంటే ఈ తవ్వకాలు అనేది ఆపేశారు, దాన్ని పోస్ట్ పోన్ చేసేసారు. మళ్ళీ ఎప్పుడు అని అంటే 1921లో. ఎప్పుడండి? 1921. సో 1921లో హరప్పాని హరప్పా ఎక్స్కవేషన్ అనేది రావడం జరిగింది, హరప్పాని కనుక్కున్నారు. సో మరి దీనికి అప్పుడు లీడర్షిప్ ఎవరున్నారు అనేది మనం చూసుకోవచ్చు. లీడర్షిప్ ఎవరున్నారు అంటే సర్ జాన్, గుర్తుపెట్టుకోండి, సర్ జాన్ మార్షల్. సో ఇక్కడ అందరికి దయానంద అని కూడా గుర్తుంటుంది, నేను చెప్తాను అన్ని కూడా డీటెయిల్ గా, ఓకేనా. సర్ జాన్ మార్షల్ అండ్ డిఆర్ షాహ్ని వచ్చిందండి నేమ్, ఓకేనా. అండ్ మరి ఇది ఎక్కడ కనుక్కున్నారు అని అంటే హరప్పాంది ఎక్కడ కనుక్కున్నారు? రివర్, ఏ రివర్ అండి? రావి, ఓకేనా, రవి రివర్. మరి ఇది ఎక్కడ ఉంది? రవి రివర్ అనేది పంజాబ్ లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. పంజాబ్ మరి ఇప్పుడు ఎక్కడ ఉంది? అది పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ పాకిస్తాన్ లో ఉంటుంది, ఇండియాలో ఉంటుంది. సో పాకిస్తాన్ పార్ట్ లో ఉన్న ఏరియాలో ఇప్పుడు మనకి ఇది ఉండడం జరిగింది. నెక్స్ట్ 1922లో మొహంజోదరో ఏం ఎగ్జాబిట్ అయిందండి? మొహంజోదరో, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్ సైట్స్ వస్తున్నాయి, నేను ప్రతి ఇంపార్టెంట్ సైట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి మొహంజోదరో తీసుకున్నప్పుడు ఇది ఎక్కడ ఎగ్జాబిట్ అయిందనంటే లార్కానా. సో లార్కానా డిస్టిక్ ఎక్కడ ఉందండి? సింధ్. మరి సింధ్ ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇది కూడా మనకి ప్రజెంట్ పాకిస్తాన్ లోనే ఉంది, ఓకేనా. మరి దీన్ని అప్పుడు సూపర్వైజర్ గా ఉండి వర్క్ చేసింది ఎవరు అని అంటే ఆర్డి బెనర్జీ, ఓకేనా, ఆర్డి బెనర్జీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ సైట్స్ చూద్దాం. ఇంపార్టెంట్ సైట్ చూసిన తర్వాత నేను ఒక్కొక్కటి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంపార్టెంట్ సైట్స్ ఏంటి? దీనికంటే ముందు నేను ఇక్కడ మీకు సాఫ్ట్ కాపీ కూడా చూపిస్తాను, చూడండి. సో చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి ఇంకో పేరు ఏంటంటే ఇండస్ సివిలైజేషన్, అండ్ దీన్ని ఏమంటాం? బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని కూడా అంటారు. అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాల్డ్ ఆఫ్టర్ ద ఇండస్ రివర్ తర్వాత మనకు ఈ సైట్ నేమ్ రావడం జరిగింది. తర్వాత దీనికి ఇంకొక పేరు ఏంటంటే హరప్పన్ సివిలైజేషన్. ఎందుకనంటే ఫస్ట్ టైం ఎగ్జావేట్ అయింది ఎవరు అనంటే 1921 దయానంద్ షాహ్ని, ఇందాక మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ 4 పేజెస్ ఉంటాయని చెప్పాము మనం ఇందాక. సో 4 పేజెస్ చూడండి. సో ప్రీ పేజెస్ లో అంటే ప్రీ హరప్పన్ టైంలో ఇది ఎక్కడ ఎగ్జాబిట్ అయింది అని అంటే మనకి ఈస్టర్న్ బలోచిస్తాన్. తర్వాత దీని గురించి తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ చూడండి, నొమాడిక్ పీపుల్ బిగెన్ టు సెటిల్డ్ లైఫ్. సో నొమాడిక్ పీపుల్ సెటిల్ లైఫ్ లోకి రావడం జరిగింది, ఓకేనా. అంటే లైఫ్ కి స్టెబిలిటీ ఉండే. నొమాడిక్ అంటే ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎంత ఫుడ్ అయితే దొరుకుతుందో ఆ ఫుడ్ అది ఉన్నంత వరకు ఉంటారు. అంటే వాళ్ళకి అప్పుడు కల్టివేషన్ అవన్నీ సరిగా తెలియదు, అగ్రికల్చర్ ఏం తెలియదు. సో ఇక్కడ ఫుడ్ దొరికిన రోజులు ఇక్కడ ఉండేసి తర్వాత మళ్ళీ వేరే ప్లేస్ కి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇక్కడ మనకి ప్రీ హరప్పన్ స్టేజ్ వచ్చేసరికి ఏమైంది? పీపుల్ అనేది వాళ్ళు ఒక ప్లేస్ లో స్టేబుల్ గా ఉండడం స్టార్ట్ చేశారు, వాళ్ళు అగ్రికల్చర్ అనేది స్టార్ట్ చేశారు అన్నట్టుగా. తర్వాత ఎర్లీ హరప్పన్ పేజ్ లో ఏమైంది? అసలు ఎర్లీ హరప్పన్ పేజ్ ని మనము హాక్రా పేజ్ అని అంటాం.
ఇందాక చెప్పాను. హాక్రా అంటే ఏంది, మనకు గాగర్ హాక్రా రివర్ దగ్గర, రివర్ వ్యాలీ దగ్గర ఎగ్జాబిట్ అయింది. తర్వాత హ్యూజ్ కమ్యూనిటీ వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత 2 ఇంపార్టెంట్ సైట్స్ చెప్పాను. తర్వాత మెచ్యూర్ పేజ్ తీసుకున్నప్పుడు గ్రేట్ సిటీస్. నెక్స్ట్ లేట్ హరప్పన్ పేజ్ తీసుకున్నప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఎవల్యూషన్ తీసుకున్నప్పుడు ఇందాక చెప్పాను 19th సెంచరీ ఏ విధంగా అయింది, అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రైల్వే టైమ్ ఎవరెవరు కనుక్కున్నారు ఏంటి అనేది. సో ఈ విధంగా మీకు సాఫ్ట్ కాపీ కూడా ఉంటుంది. ఓకేనా. సో చూద్దాం. నెక్స్ట్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి డయాగ్రామ్. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ హరప్పా ఉంది. ఇదిగో కనిపించిందా, హరప్పా అండ్ రాకీగర్ అండ్ కాళీబంగన్. ఇంక ఇంపార్టెంట్ మొహంజొదరో. మొహంజొదరో ఏరియాలో వస్తుంది చూడండి. ఓకేనా. తర్వాత లోతల్, డోలావిరా, ఇవి ఇంపార్టెంట్ సైట్స్. ఇవి చాలా ఇంపార్టెంట్, మనం చూసుకోవాలి. ఇదిగోండి రాకీగర్. సో ఇలా మనకి ఇంపార్టెంట్ సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకి మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇప్పుడు తీసుకుంటే మనకి ఇక్కడ మొత్తంగా మనకి 1400 సైట్స్ ఉన్నాయండి. సో చూడండి 1400 సైట్స్ ఉన్నాయి. అందులో మనకి ఇండియాలో 925 సైట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే ఇండియాలో ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ మరి ఇక్కడ మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, గాగర్ ఇక్కడ ఎగ్జాబిట్ అయింది, అవన్నీ ప్లేసెస్ అనేది నేను మీకు ఇక్కడ డయాగ్రామ్ లో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంపార్టెంట్ సైట్స్ వాటి గురించి చూద్దాం ఒక్కొక్కటి. ఫస్ట్ నేమ్ ఆఫ్ ద ఇయర్ అండ్ వాటి ఎగ్జాబిషన్స్ అండ్ సైట్ ఏ విధంగా ఎక్కడ అనేది చూద్దాం. ఫస్ట్ తీసుకున్నప్పుడు నేను అంటే ఇక్కడ ఆర్డర్లో ఏం పెట్టలేదు, జస్ట్ మీకు మామూలుగా అరేంజ్మెంట్ లో ఉన్నాయి. సో ఆలంగీపూర్. సో ఆలంగీపూర్ ని తీసుకున్నప్పుడు ఎప్పుడండి 1958 ఆఫ్టర్ ఫ్రీడమ్, గుర్తుపెట్టుకోండి. వైడి శర్మ. ఓకేనా. మరి ఇది ఎక్కడ, ఏ బ్యాంక్ ఆఫ్ రివర్ అంటే ఏ నది దగ్గర అని అంటే హిండోన్, బ్యాంక్ ఆఫ్ ద హిండోన్ రివర్. ఓకేనా. నెక్స్ట్ మరి ఇక్కడ ఫైండింగ్స్, మెయిన్ ఫైండింగ్స్ ఏమున్నాయనంటే ఇక్కడ చూడండి సెరామిక్ ఐటమ్స్ అనేవి కనుక్కున్నారు. తర్వాత క్యూబిక్ డైస్ అండ్ కప్స్, వ్యాసెస్, బీడ్స్ అండ్ ఇలా డిఫరెంట్ గా మనకి కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ ఆర్మీ. ఇందాక మనం చెప్పాం ఎక్కడ వచ్చింది ఆర్మీ అనేది, గుర్తుందా. ఏ పేజ్ అండి, ఎర్లీ పేజా, మిడివల్ ఎర్లీ పేజా, మెచ్యూర్ పేజా, ఎర్లీ హరప్పన్ పేజ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎన్జి మజుందార్ ఎప్పుడండి 1935 లో. ఓకేనా. అండ్ మరి ఇది ఎక్కడ, బ్యాంక్ ఎక్కడ అనంటే రివర్ వచ్చేసి మనకి సింధు అది ఎక్కడ ఉంది, సింధు అనేది పాకిస్తాన్ లో ఉన్న దగ్గర. తర్వాత మన ఇక్కడ రెన్సో సారీ, ఇక్కడ మనకి ఏం కనుక్కున్నారు అని అంటే రెన్సో సార్. అండ్ తర్వాత బానావలి తీసుకుంటే ఆర్ఎస్ బిస్ట్. ఓకేనా. సో మరి ఇది ఎక్కడ ఎగ్జాబిట్ అయింది, మరి ప్లేస్ ఏంటి అని అంటే హర్యానా, హిసర్. ఎక్కడ ఉందండి, హిసర్ హర్యానాలో ఉంది. అండ్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏం కనుక్కున్నారు అంటే బార్లీ, టెరకోటా ఫిగర్స్ ఉంటాయి, నేను మీకు అవి డయాగ్రామ్స్ చూపిస్తాను. తర్వాత రాడికల్ స్ట్రీట్స్, ఇది చూడండి ఓన్లీ ద ఫిగర్ ఫ్లోస్ అండ్ ద రాడికల్ స్ట్రీట్ ఓన్లీ సైట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ సిటీ వచ్చేసి రాడికల్ స్ట్రీట్, ఇది ఇంపార్టెంట్. తర్వాత చన్హోదర్ 1931 లో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, గోపాల్ మజుందార్ అండ్ ఇంకా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది చూసుకోవచ్చు. అండ్ ఇది ఎక్కడ ఉంది అనేది ఇంపార్టెంట్, పాకిస్తాన్ ఆన్ ద బ్యాంక్. ఓకే, బ్యాంక్ ఆఫ్ ద లెఫ్ట్ ఆఫ్ ఇండస్. సో లెఫ్ట్ ఆఫ్ ద ఇండస్ అంటే ఏమైనా డయాగ్రామ్ చూడండి. సో ఇక్కడ మనకి ఇండస్ రివర్ ఉంది. ఓకేనా. సో ఇండస్ కి లెఫ్ట్ టు రైట్ అనేది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ దైమాబాద్ ఎక్కడ ఉందండి, 1958 లో. ఇది వచ్చేసి బోపర్ దికర్. ఓకేనా, బోపర్ దికర్. అండ్ మరి ఇది ఎక్కడ వస్తుంది అని అంటే ప్రవరా రివర్. ఓకేనా. అండ్ ఇది వచ్చేసి ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి. ఎక్కడ ఉంటుందండి, అహ్మద్ నగర్, డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర స్టేట్. గుర్తుపెట్టుకోండి. ఫుల్ డయాగ్రామ్ కూడా చూసుకుంటే ఈజీగా గుర్తుంటది. మరి ఇక్కడ ఫైండింగ్స్ ఏమున్నాయంటే బ్రాంజ్, చారెట్, అలా డిఫరెంట్ మనకి ఏమేమి ఉన్నాయి ఇంపార్టెంట్ చూసుకుంటే సరిపోతుంది. స్కల్ప్చర్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత డోలావిరా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 40th. ఓకేనా, 40th వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆఫ్ ఇండియా. అండ్ ఆర్ఎస్ బిస్టా. అండ్ ఇది వచ్చేసి ఎక్కడ ఉంది, గుజరాత్, రన్ ఆఫ్ కచ్. సో గుజరాత్ రన్ ఆఫ్ కచ్, ఇట్ ఈస్ ద ఓన్లీ సైట్ డివైడెడ్ ఇంటూ 3 parts, ఎక్స్క్లూజివ్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ గెయిన్ వాటర్ రిజర్వాయర్ డ్యామ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఓకేనా. తర్వాత రాకట్ ఆర్కిటెక్చర్స్ కూడా ఇక్కడ కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన హరప్పా. సో హరప్పా ఎవరండి, దయారాం షాహ్ని, ఇందాక చెప్పాను. ఓకేనా. మన హరప్పా గురించి మనం ఆల్రెడీ చూసుకున్నాము. నెక్స్ట్ కాళీబంగన్. మళ్ళీ హరప్పా గురించి నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాళీబంగన్, ఘోష్. అండ్ ఇది ఎక్కడ అండి మనకి లెఫ్ట్ బ్యాంక్ రివర్ ఆఫ్ గగర్. అండ్ ఇక్కడ మరి ఏం కనుక్కున్నారంటే బర్న్డ్ బ్యాంగిల్స్. మనకి బ్యాంగిల్స్ అనేవి ఏం రిప్రజెంట్ చేస్తావి, వాళ్ళ ఆభరణాలు యూజ్ చేసే వాళ్ళు అనేది మనకు ఒక రిప్రజెంటేషన్ గా చెప్పొచ్చు. తర్వాత కోడ్ జీ, ఇది ఇందాక వచ్చిందండి, కోడ్ జీ డిజీ ఎక్కడ వచ్చింది మనకి, ఎర్లీ హరప్పన్ సైట్. గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఫజల్ అహ్మద్,
అండ్ మరి రివర్ వచ్చేసి ఇండస్, ఎక్కడ ఉంది అది పాకిస్తాన్. మరి ఇక్కడ ఏం కనుక్కున్నారు అనేది కూడా మనం చూసుకోవాలి. మడ్ బ్రిక్స్ అండ్ డెవలప్డ్ పోటరీ అనేది ఉంది. తర్వాత లోతల్ చాలా ఇంపార్టెంట్ సైట్ అండి, ఎస్ఆర్ రావ్. ఓకేనా, ఇది ఎక్కడ వస్తుంది అంటే గుజరాత్ లో వస్తుంది. ఎక్కడ మరి సబర్మతి అండ్ బోగావా రివర్, ఈ రెండు ఇంపార్టెంట్ చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక గల్ఫ్ కూడా వస్తుంది, గల్ఫ్ ఆఫ్ కాంబే. ఓకే, ఇక్కడ ఏమైనా ఇలాంటి గల్ఫ్ కానీ ఇలా ఏమైనా వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి, క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టుగా. ఓకేనా, అండ్ ఇక్కడ మ్యాన్ మేడ్ ఫోర్ట్, ఫస్ట్ రైస్ హుక్ అండ్ తర్వాత ఫైర్ ఆల్టర్, చెస్ ప్లేయింగ్ ఇక్కడ ఇంపార్టెంట్. ఇవి మనం ఒకసారి మంచిగా జాగ్రత్తగా, లోతలు చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత మొహంజోదరో, ఆర్డి బెనర్జీ ఆల్రెడీ చదివేసుకున్నాము. నెక్స్ట్ రాఖీ గారు, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ లో ఇది ఫుల్ గా. రాఖీ గారు 1963. ఇక్కడ వచ్చేసి ఎవరండి మనకి, సూరజ్ బాన్. ఓకేనా, ప్రొఫెసర్ సూరజ్ బాన్. మరి ఇది ఎక్కడానండి, గాగర్. ఓకేనా, మరి ఏం కనుక్కున్నారు, టెరకోటా అండ్ వీల్ టాయ్స్ అండ్ పాటరీ. నెక్స్ట్ రంగ్పూర్. సో రంగ్పూర్ తీసుకున్నప్పుడు మనకి ఎంఎస్ వాట్స్ అండ్ ఎస్ఆర్ రావు గారు. అండ్ ఇది ఎక్కడండి, గుజరాత్, మహర్ రివర్. ఓకేనా, ఇక్కడ ఏం కనుక్కున్నారు, సీ పోర్ట్. నెక్స్ట్ రోపర్ వచ్చేసి వైడి శర్మ. సో మరి ఇది ఎక్కడ ఉంది, బ్యాంక్ ఆఫ్ సుతలజ్. ఇది కూడా ఎక్కడ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. సుతలజ్ అంటే ఎక్కడ వస్తుంది మనకి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇండస్, సుతలజ్, రావి, ఇవన్నీ ఏంటి, 5 ఉంటాయి ఇక్కడ మనకి. ఆ 5 ఏంటి, అవి ఎక్కడెక్కడ వచ్చాయి, ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఎక్కడ ఎండ్ అయ్యాయి అని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ 128 బీరియల్స్ అయితే కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ సుర్కోదడ, ఇది వచ్చేసి జోషి గారు. సో మరి ఇది ఎక్కడే ఉంది, గుజరాత్ వచ్చేసి మనకి కచ్, రన్ ఆఫ్ కచ్ ఐడియా ఉంది కదా అందరికి. రన్ ఆఫ్ కచ్ మనకి ఏం వెళ్తుంది అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సుట్కంగర్ మనకి ఎవరంటే ఆర్ఎల్ స్టెయిన్. ఓకేనా, మరి ఇక్కడ మనకి వెస్టర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ అగ్రికల్చర్ సైట్ అని కూడా అంటాము, ఆఫ్ దేందండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకేనా, అండ్ మనకి ఇది వెస్టర్న్ బ్యాంక్ ఆఫ్ ద దస్త్ రివర్, ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మరి ఏం కనుక్కున్నారు, బ్యాంగిల్ ఆఫ్ క్లేస్ అండ్ వెస్టర్న్ మోస్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. వెస్టర్న్ సైడ్ ఉంటుంది మనకి ఇండియాకి. వెస్ట్ సైడ్ అంటే ఏమొస్తుంది, గుజరాత్ వస్తుంది, అది చూసుకోవాలి. ఓకేనా, అండ్ ఇక్కడ పోటరీ కానీ ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి, నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను, ఒక్కసారి పౌచ్ చేసుకుని కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ జాగ్రఫికల్ ఎక్స్టెన్షన్. మరి జాగ్రఫికల్ ఎక్స్టెన్షన్ ఏ విధంగా ఉంది అంటే, హరప్పన్ కల్చర్ అనేది ఓల్డర్ దెన్ ద చాకోలిథిక్ కల్చర్ అని అంటారు. సో యాక్చువల్ గా ఇంతకు ముందు మనకి హరప్పన్ కల్చర్ రాకముందు అంటే ఇంతకు ముందు వచ్చినాయి చాలా ఓల్డ్ అనుకునే వాళ్ళు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేదాస్ హరప్పన్ కల్చర్ కంటే ముందు వేదాసే ఉంది అని అలా అనేవాళ్ళు. కానీ వన్స్ హరప్పన్ కల్చర్ ఎగ్జాబిట్ అయిన తర్వాత ఏది ముందు అనేది ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. ఓకేనా, సో ఇది మనకి మోస్ట్ గా ఎక్కడ వచ్చిందంటే నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. నార్త్ అవునా కదా, నార్త్ వెస్టర్న్ పార్ట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు కనుక్కున్నారు, 1921 లో. ఓకేనా, సో మరి హరప్పన్ సివిలైజేషన్ ఏమంటారు అనేది కూడా నేను ఇందాక మీకు చెప్పాను డీటెయిల్ గా. నెక్స్ట్ ఎక్స్టెన్షన్స్ తీసుకుంటే ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. ఎక్స్టెన్షన్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్టెండ్ అయింది. సో నార్త్ తీసుకుంటే జమ్మూలో, సౌత్ తీసుకుంటే నర్మదా. ఓకేనా, నెక్స్ట్ నార్త్ ఈస్ట్ తీసుకున్నప్పుడు మీరూత్ అండ్ వెస్ట్ తీసుకున్నప్పుడు మాక్రానా కోస్ట్ ఆఫ్ బలూచిస్తాన్. ఓకేనా, మీకు ఫిగర్ లో ఉంటుంది. నెక్స్ట్ ఏరియా వైజ్ గా తీసుకున్నప్పుడు ఎంత ఉంది అనేది ఒకసారి చూసుకోండి. నెంబర్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఒక ఐడియా ఉండడం కోసం. ఓకేనా, నెక్స్ట్ హరప్పన్ సివిలైజేషన్ అనేది 20 times గ్రేటర్ దెన్ ద ఈజిప్ట్ అండ్ 12 times గ్రేటర్ దెన్ ద ఏంటండి, ఈజిప్ట్ అండ్ మెసోపొటామియన్ ఏరియాస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం సైట్స్ చూసుకున్నాం, ఇందాక ఆల్రెడీ సైట్స్ చూసుకున్నాం కదా. ఆల్రెడీ 1400 to 1500 సైట్స్ ఉన్నవి, అందులో 925 వచ్చేసి మనకి ఇండియాలో ఉన్నవి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు మనకి అప్పుడు హరప్ప, మొహంజోదరో మనకు ఫస్ట్ 2 సైట్స్. ఓకేనా, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ సైట్స్ గుర్తుపెట్టుకోవాలి. మరి థర్డ్ వన్ ఏదంటే చన్హోదరా, ఇది ఎక్కడ ఉంది, సింధ్. అండ్ ఫోర్త్ తీసుకుంటే ఇంపార్టెంట్ లోతల్, గుజరాత్. అండ్ ఫిఫ్త్ తీసుకున్నప్పుడు ఇక్కడ గల్ఫ్ ఆఫ్ కంబే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఫిఫ్త్ తీసుకున్నప్పుడు కాళీబంగన్. కాళీ అంటే ఏంది, బ్లాక్. ఓకేనా, బ్లాక్ అని గుర్తుపెట్టుకోండి. బంగన్ అంటే ఏంది, బ్యాంగిల్స్. కాళీబంగన్ అంటే విచ్ మీన్స్ బ్లాక్ బ్యాంగిల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి రాజస్థాన్ వస్తుంది, నదరన్ రాజస్థాన్. ఫోర్త్ వచ్చేసి బానావలి వచ్చేసి ఎక్కడండి, హర్యానా. అండ్ లాస్ట్ 2 సైట్స్ ప్రీ హరప్పన్ అండ్ హరప్పన్ కల్చర్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఇంపార్టెంట్ సైట్స్ అయితే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అనంటే సేలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అసలు సేలెంట్ ఫ్యూచర్స్ ఏమున్నాయి ఒకసారి నేను మీకు క్లియర్ గా చెప్తాను. టౌన్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్, ఎకనామికల్ లైఫ్, అగ్రికల్చర్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సోషల్ లైఫ్ ఏ విధంగా ఉండేది, సోషల్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్ట్ క్రాఫ్ట్ అండ్ రిలీజియస్ లైఫ్, స్క్రిప్ట్ ఏ విధంగా ఉండేది, అండ్ బ్యూరియల్ మెథడ్స్ ఏంటి, తర్వాత డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏ విధంగా జరిగింది. ఓకేనా, సో చూద్దాం. ఫస్ట్ నేను మీకు ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.
1 సెకండ్. సో మనకి ఇక్కడ ఫస్ట్ టౌన్ ప్లానింగ్ ఉండేది. సో టౌన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండేది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మీకు డయాగ్రామ్ చూపిస్తా ఫస్ట్. చూడండి ఇక్కడ సిటెడల్ అండ్ లోవర్ టౌన్. అండ్ ఇక్కడ చూడండి సిటెడల్, లోవర్ టౌన్ అండ్ సెరెమోనియల్ గ్రౌండ్, లోయర్ పార్ట్, ఇక్కడ రిజర్వాయర్స్. మరి ఈ సిటెడల్ అంటే ఇది అప్పర్ పార్ట్. ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు? మోస్ట్లీ అక్కడ రిచ్ పీపుల్ ఉండేవాళ్ళని. తర్వాత లోయర్ పార్ట్ లో వచ్చేసేసి కొంచెం నార్మల్, అంటే నార్మల్ అందరూ జనాలు, నార్మల్ ప్రజలు ఉండేవాళ్ళని మనకు చెప్తారు. నేను అది కూడా మీకు చెప్తాను. సో ఇక్కడ మనము ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు డయాగ్రామ్ ఎలా ఉంది అనేది నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, చూద్దాం. సో ఇక్కడ మనకి తీసుకున్నప్పుడు హరప్ప అండ్ ఎట్ ద సేమ్ టైం మొహంజోదరో ఈ రెండు కూడా సిటెడల్ అని చెప్తారు. దే హ్యావ్ ద సిటెడల్. ఓకేనా? సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు మనకి ఈ టౌన్స్ రెండు కూడా మరి ఏ షేప్ లో ఉన్నవి, ఏ విధంగా ఉన్నవి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. రెక్టాంగులర్ షేప్ అని అంటాము అండ్ గ్రిడ్ ప్యాటర్న్. సో రెక్టాంగులర్ షేప్ అండ్ గ్రిడ్ ప్యాటర్న్ అండ్ ద రోడ్స్ కూడా రైట్ యాంగిల్ లో ఉండేది అని మనం చూసుకుంటాం. అండ్ దీనికి ఇంకొక పేరు ఉంది, చెస్ బోర్డ్ లా ఉంటుంది అని కూడా అంటారు. ఏ విధంగా ఉంటుంది అంటారు? చెస్ బోర్డ్ ప్యాటర్న్ లో ఉంటుంది అని అంటారు. మరి దీనికి ఏం యూజ్ చేశారు అని అంటే బర్న్ట్ బ్రిక్స్. బర్న్ట్ బ్రిక్స్ అంటే ఏంటంటే ఇక్కడ బర్న్ట్ మడ్ బ్రిక్స్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఏ బ్రిక్స్, ఇటుకలు అంటాం కదా, ఏ బ్రిక్స్ యూజ్ చేసాము. అండ్ దేంతో జాయిన్ చేసేవాళ్ళు మరి ఆ బ్రిక్స్ ని అని అంటే జిప్సమ్. ఓకేనా? సో జిప్సమ్ అనేది యూజ్ చేసేవాళ్ళు. సో మరి ఇప్పుడు కాంటెంపరీలో జిప్సమ్ ఎక్కడ యూజ్ చేస్తున్నారు అని అంటే అది కూడా చూసుకోవాలి. కాంటెంపరీగా తీసుకున్నప్పుడు ఈజిప్ట్. ఓకేనా? ఈజిప్ట్ యూజ్డ్ ద డ్రైడ్ బ్రిక్స్. ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి ఇప్పుడు ఈ సిటీ తీసుకున్నాం కదా, ఈ సిటీలో రెండు పార్ట్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి రెండు పార్ట్స్ లో మనకి యూజ్ చేస్తాం. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇది వచ్చేసి రైజ్డ్ ప్లాట్ఫామ్, అంటే అప్పర్ సిటెడల్ అంటాం, లోవర్ సిటెడల్ అంటాం. సో అప్పర్ సిటెడల్ తీసుకున్నప్పుడు మనకి లోయర్ కి అప్పర్ కి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ అప్పర్ అన్నప్పుడు ఇక్కడ వర్కింగ్ క్లాస్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అని, లోయర్ అన్నప్పుడు ఏంటంటే మనకి నార్మల్ పీపుల్ ఉంటారు. సారీ, లోవర్ అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ వర్కింగ్ క్లాస్ పీపుల్ అంటే నార్మల్, ఇప్పుడు నార్మల్ జనాలు అందరూ ఇక్కడ ఉంటారు. సిటెడల్ అన్నప్పుడు ఇక్కడ అప్పర్ క్లాస్ అన్నప్పుడు ఏంటంటే కొంచెం రిచ్ పీపుల్, అథారిటీ ఉన్న వాళ్ళు ఉంటారు అని చెప్తారు. ఓకేనా? నెక్స్ట్ తీసుకుంటే మరి ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు డయాగ్రామ్ లో చూపిస్తాను, చూడండి. సో నేను చెప్పిన కంటెంట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి మరి ఇక్కడ అని అంటే మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు మనకి అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కూడా ఉండేది. ఓకేనా? ఇంకా మరి ఇంకేం విధంగా ఉండేది? చెస్ బోర్డ్ ప్యాటర్న్ నేను ఇందాక చెప్పాను. అండ్ 90 డిగ్రీ ఆఫ్ రైట్ యాంగిల్ ప్యాటర్న్ లో ఉండేది. ఏంటి? రోడ్స్ అండ్ స్ట్రీట్స్. నెక్స్ట్ మొహంజోదారో తీసుకున్నప్పుడు ఇక్కడ బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది చాలా బాగుండేది. అండ్ మొహంజోదారోలో ఇక్కడ మొబిలైజ్డ్ లేబర్ అండ్ కలెక్ట్ ద టాక్సెస్ ని కూడా కలెక్ట్ చేసేవారు. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ తీసుకున్నప్పుడు మొహంజోదారో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ప్లేసెస్ అంటే మొహంజోదారో అండ్ అట్ ద సేమ్ టైం హరప్పో రెండు కూడా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ మనం మొహంజోదారో తీసుకున్నప్పుడు మనకి గ్రేట్ బాత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మొహంజోదారో అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? గ్రేట్ బాత్. సో మరి గ్రేట్ బాత్ అంటే ఏంటి? సో జనరల్ గా అందరికీ బాత్ అంటే తెలుసు. వాట్ ఇస్ ద గ్రేట్ బాత్? గ్రేట్ బాత్ అంటే ఏం లేదండి, ఇప్పుడు సింపుల్ గా ఇప్పుడు మనము పవిత్ర స్నానాలు అని అంటాం కదా, లైక్ హోలీ బాత్ అని, లేకపోతే రిచువల్ బాత్స్ అని. ఇప్పుడు మనము కొన్నిసార్లు గంగా స్నానం వెళ్తున్నామని అండ్ డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్ గా ఫాలో అవుతారు, హోలీ బాత్, పవిత్ర స్నానాలు అని. సో ఈ విధంగా అంటే ఒక స్పెషల్ పర్పస్ లో చేసేవాళ్ళు అన్నట్టుగా రిచువల్స్ టైంలో. ఓకేనా? రిచువల్ బాతింగ్ అని అంటాం దీన్ని. ఓకే, సో గ్రేట్ బాత్ అనేది ఇది ఒక లార్జెస్ట్ బాత్ టబ్ అని కూడా అంటాము. ఓకే, అండ్ మరి ఇక్కడ ఏముండేది అని అంటే దేర్ ఆర్ ద సైడ్ రూమ్స్ కూడా ఉండేది. ఇక్కడ చూసుకున్నప్పుడు మనకి బాత్ టబ్ అయితే ఇక్కడ స్నానాలు చేసిన తర్వాత వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా సైడ్ రూమ్స్ అనేవి కూడా ఉండేది. ఓకే, అండ్ తర్వాత మరి దాన్ని దేంతో చేశారు అంటే బర్న్ట్ బ్రిక్స్ అనేవి వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ అండ్ మరి ఈ బాత్ ఇదేంటంటే ఇక్కడ వాటర్ ని ఫిల్ చేసేవాళ్ళు. ఓకే, ఫిల్ చేసిన తర్వాత ఎక్కడ నుంచి ఫిల్ చేసేవాళ్ళు అంటే నియర్ బై ద అక్కడ మనకి వెల్స్ ఉంటాయి కదా, బావులు ఉంటాయి కదా, అక్కడ నుంచి వాటర్ ఇక్కడ డంప్ చేసేవాళ్ళు. వన్స్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా వాటర్ అనేది కూడా అది ఎంతవరకు అవసరం ఉండేదో అంతవరకే ఉండేది. తర్వాత దానికి అవుట్లెట్స్ ఉండేది అన్నట్టుగా. సో అవుట్లెట్స్ కార్నర్ లో ఉండేది. వాటర్ అనేది ఒకవేళ ఓవర్ఫ్లో అయినప్పుడు అది వాటర్ వెళ్ళిపోతుంది అన్నట్టుగా. నెక్స్ట్ మరి గ్రానరీస్ కూడా ఇంపార్టెంట్. సార్ గ్రానరీ అంటే ఏంటి? గ్రానరీస్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి ఇది గ్రానరీస్. సో ఇక్కడ ఫుడ్ స్టోర్ చేసుకోవడానికండి.
ఇక్కడ ఫుడ్ స్టోర్ చేసుకోవడం అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పంట పండిస్తాం. సో, పంట పండించినప్పుడు మనకు కావాల్సినంత మనం పక్కన పెట్టుకుంటాం. సో, మనకు కావాల్సిన దానికంటే మిగిలింది ఏం చేస్తాం? సర్ప్లస్. సర్ప్లస్ అంటే మిగిలింది. సో, మిగిలిన ఫుడ్ ప్రొడక్షన్ అనేది మనము దాచిపెట్టుకుంటామా లేదా? ఇప్పుడు మనము రోజు కేజీ బియ్యం తెచ్చుకొని పెట్టుకోము కదా ఇంట్లో. మనకు కావాల్సినంత ఒక 10 కేజీసా లేకపోతే 1 క్వింటాలా, 2 క్వింటాలా అలా తెచ్చిపెట్టుకుంటారు. సో, ఎవరి కేపబిలిటీని బట్టి వాళ్ళు. సో, ఇప్పుడు అలా మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ ఉండేది ఏం చేస్తాము? ఒకటేసారి 1000 కిలోలు తెచ్చి పెట్టుకోము గదా! ఖరాబ్ అయితది గదా! సో, అలా మిగిలిన దాన్ని వాళ్ళు సేవ్ అంటే లైక్ స్టోర్ చేసుకునేవాళ్ళు. అండ్ రిమైనింగ్ దాన్ని ఏం చేసేవాళ్ళంటే ట్రేడ్ చేసేవాళ్ళు. అమ్మేసుకునేవాళ్ళు. అలా సో, మనకి గ్రానరీస్ అనేవి కూడా మనకి ఏం రిప్రజెంట్ చేస్తున్నవి అనంటే ఆ టైంలో ఎప్పుడు మొహంజోదరో టైంలో కూడా ఫుడ్ ప్రొడక్షన్ బావుంది. అండ్ సర్ప్లస్ ఆఫ్ ఫుడ్ అనేది కూడా ఉంది. సో, దాన్ని ఏ విధంగా స్టోర్ చేసుకునేవాళ్ళు, ట్రేడ్ కామర్స్ కూడా ఉంది అని మనకిది ఒక హింట్ అంటే ఒక రిప్రజెంటేషన్ అనేది చెప్తుంది. నెక్స్ట్ హరప్పన్ గ్రానరీస్. మరి హరప్పన్ గ్రానరీస్ తీసుకున్నప్పుడు ఇక్కడ హరప్పన్ హ్యావింగ్ ద 6 గ్రానరీస్ ఉండేది. గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? సో, హరప్పన్ హ్యావింగ్ ద 6 గ్రానరీస్. అండ్ ఇక్కడ గ్రానరీస్ తీసుకున్నప్పుడు గ్రేట్ గ్రానరీ ఎక్కడ? గ్రేట్ గ్రానరీ అంటే మళ్ళా మొహంజోదరో. మరి ఎక్కడ ఉండేది? సౌత్ ఆఫ్ ద గ్రానరీస్ అండ్ ఏ ఏరియాలో ఉండేది? అంత డీటెయిల్‌గా అవసరం లేదు. జస్ట్ మీకు ఒక ఓవరీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ హరప్పన్ గ్రానరీస్ ఉన్నాయి. తర్వాత కాలిబంగన్. సో, కాలిబంగన్ అంటే ఇందాక చెప్పుకున్నాం. బ్లాక్ బ్యాంగిల్ అని మీకు రిప్రజెంటేషన్ చెప్పాను. సో, కాలిబంగన్ తీసుకున్నప్పుడు ఇదొచ్చేసి సదరన్ పార్ట్ ఆఫ్ ద సిటీ. ఓకేనా? సో, ఇది కూడా మనకి అంటే ఏ పాయింట్ ఆఫ్ ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ఏదన్నా చదువుకున్నప్పుడు అక్కడ బ్రిక్స్ గాని, వాటి టైప్స్ గాని ఏమన్నా ఉంటే అవి ఏ విధంగా యూజ్ చేసేవాళ్ళు అనేది మనం కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ గ్రానరీస్ తీసుకున్నప్పుడు ఇక్కడ మొహంజోదారో కూడా మనకి ఏ ప్లేస్‌లో ఎగ్జావేట్ అయింది అనేవి ఇంపార్టెంట్. మళ్ళీ వాటికి ఇందాక చెప్పాను కదా! ఏ బ్రిక్స్ యూజ్ చేసేవాళ్ళు. బర్న్ట్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళు. ఓకేనా? ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ కమ్ టు ద డ్రైనేజ్ సిస్టమ్. మరి డ్రైనేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉండేది అనంటే, చూడండి అక్కడ వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ చాలా చాలా డెవలప్డ్‌గా ఉంది. మనం ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమే డెవలప్ అయింది అనుకుంటాం కానీ, వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ చాలా డెవలప్డ్‌గా ఉండేది. ఆల్‌మోస్ట్ అన్ని సిటీస్ కూడా డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఇంప్రెసివ్‌గా ఉండేది. అండ్ చిన్న సిటీ గాని, పెద్ద సిటీ గాని, చిన్న ఇల్లు కానీ, పెద్ద ఇల్లు కానీ అందరికి కూడా ఏందంటే డ్రైనేజ్ ఫెసిలిటీస్ అనేది డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఒకదానికొకటి ఉండేది. వాళ్ళ బాత్రూమ్స్ కూడా ఎలా అనంటే ఒక మంచి క్వాలిటీ తోటి ఆ వాటర్ అన్నీ కూడా డ్రైనేజ్ నుంచి వెళ్ళిపోయేలాగాన మంచిగా తీసేవాళ్ళు. అండ్ మనము కాలిబంగన్ తీసుకున్నప్పుడు అక్కడ చాలా హౌసెస్ తీసుకుంటే అందరికి కూడా ఓన్ వెల్స్ అంటే సొంతగానే బావులు అంటాం కదా! సో, బావులు కూడా ఉండేది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంట్లో నుంచి వాటర్ వస్తుంది. సో, ఆ వాటర్ ఫ్లో అనేది ఏ విధంగా ఉందంటే వాటర్ ఫ్రమ్ ద హౌసెస్ ఫ్లో టు ద స్ట్రీట్ విచ్ హాడ్ డ్రైన్స్. సో, ఇంట్లో నుంచి వచ్చిన వాటర్ అనేది ఎక్కడికెళ్ళిపోతుంది? డ్రైనేజ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకు కూడా అంతే కదండీ! మన ఇంట్లో నుంచి వచ్చిన వాటర్ ఎక్కడికెళ్ళిపోతుంది? మన వేస్ట్ వాటర్ అంతా డ్రైనేజ్‌లోకి వెళ్ళిపోతుంది కదా! సో, ఆ విధంగానే అప్పుడు కూడా అలానే ఉండేది. మరి అప్పుడు దానికి ఏ బ్రిక్స్ యూజ్ చేశారు? ఇది ఇంపార్టెంట్. ఓకేనా? దీస్ డ్రైన్స్ వర్ కవర్డ్ విత్ ద స్టోన్ స్లాబ్స్. స్టోన్ స్లాబ్స్ ఆర్ బ్రిక్స్. స్టోన్ స్లాబ్స్ యూజ్ చేసేవాళ్ళు. అండ్ బ్రిక్స్ యూజ్ చేశారు. ఇక్కడ చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? స్టో అండ్ మరి దీంతో పాటుగా మనకిక్కడ మ్యాన్ హోల్స్ కూడా ఉండేవి. మ్యాన్ హోల్స్ ఎందుకనండి? ఇప్పుడు మనకు మ్యాన్ హోల్స్ ఎందుకుంటాయి? మనం క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఏదైనా స్ట్రక్ అయిపోయినప్పుడు. సో, అప్పుడు కూడా వాళ్ళు మ్యాన్ హోల్స్ యూజ్ చేసేవాళ్ళు. ఓకేనా? తర్వాత మరి ఇది ఎక్కడ మనం ఎక్కువ కనుక్కున్నాము అనంటే ఈ ఏరియా అనేది కూడా చూసుకోవాలి. రిమైన్స్ ఆఫ్ ద స్ట్రీట్ అండ్ డ్రైన్స్ ఆల్సో హాస్ బీన్ ఫౌండ్ ఇన్ బానావలి. లొకేషన్ చూసుకోండి. తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ అనేది హరప్పాది వెరీ యూనిక్‌గా ఉండేది. ఇది ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ మనము ఇంకా చదువుకుంటే దీని గురించి ఇక్కడ మనకి అయితే ఇప్పుడు హరప్పన్ కల్చర్ కూడా మనము జనరల్‌గా ఎలా అది కొలాప్స్ అయిపోయింది అన్నప్పుడు చదువుకున్నప్పుడు ఫ్లోడ్స్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ అని కూడా చెప్తారు. సో, అది కూడా మనం చూసుకుందాము. నెక్స్ట్ అండ్ ఇండస్ అనేది తీసుకుంటే ఇండస్ క్యారీస్ ద మోర్ అలివల్ సాయిల్ అండ్ నైలు రివర్. అండ్ నైలు రివర్ ఎక్కడుందండి మనకి ఈజిప్ట్ సపోర్టెడ్ పీపుల్ అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి ఇంకా హరప్పన్ సివిలైజేషన్ తీసుకున్నప్పుడు అగ్రికల్చర్ ఇంపార్టెంట్. సో, అగ్రికల్చర్ ఎందుకు ఇంపార్టెంట్? మరి అగ్రికల్చర్‌లో వాళ్ళు ఏం పండించేవాళ్ళు అనంటే అగ్రికల్చర్ తీసుకున్నప్పుడు మనకి వాళ్ళు ఇక్కడ చూడండి. సో, అగ్రికల్చర్. సో, అగ్రికల్చర్‌లో మరి ఏ పంటలు ఎక్కువగా పండించేవాళ్ళు అప్పుడు అనేది కూడా మనం ఇంపార్టెంట్‌గా తీసుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పంటలు, అప్పుడున్న పంటలు కూడా మనం ఏంటి అసలు ఏమేమి ఉన్నాయనేది కూడా ఒకసారి కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ అగ్రికల్చర్ తీసుకుంటే మనకి వీట్, బార్లీ, రాయి అందరికీ తెలుసు కదా ఈ పేర్లు. పీస్ అండ్ సీసమ్, లెంటిల్ ఇవన్నీ మీకు సాఫ్ట్ కాపీలో ఉంటాయి. మీరు జస్ట్ వినండి. తర్వాత చిక్‌పీ అండ్ మస్టర్డ్.
సో ఈ విధంగా అండ్ తర్వాత ఇలా వీళ్ళు చాలా రకాలుగా పంటల్ని పండించేవాళ్ళు. అండ్ ఎస్పెషల్గా వీళ్ళు ఇంకా మిల్లెట్స్ కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో మిల్లెట్స్ తెలుసు కదండి. సో మిల్లెట్స్ ఎక్కడ ఫైండ్ చేశారు అంటే గుజరాత్, గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత ఇండస్ పీపుల్ ఫస్ట్ టు సివిలైట్ కాటన్ అని అంటారు. అంటే ఫస్ట్ టైం మనకి కాటన్ తీసుకున్నప్పుడు కూడా ఎవరు అని అంటే మనకి ఎవరని చెప్పొచ్చండి, ఐవిసి పీపుల్. ఓకే. నెక్స్ట్ ఇంకా మరి ఇక్కడ యానిమల్స్ కూడా ఏముండేవి, సీల్స్ ఏముండేవి అని అంటే తీసుకుంటే మన ఇక్కడ బుల్ కానీ లేకపోతే మన టెరకోటా ఆర్టిఫాక్ట్ కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవి మనకి అప్పుడు ప్లాఫింగ్ అనేది ఏ విధంగా ఉంది, వ్యవసాయము దాన్ని అంటే భూమిని దున్నడము దాన్ని సాగు చేయడం కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. మన హరప్పా తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి సెమీ ఎరైడ్ రీజన్ అంటాం, సెమీ ఎరైడ్ రీజన్. అండ్ మరి ఇక్కడ ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ కెనాల్స్ కూడా అప్పుడు వాళ్ళు ఏ విధంగా యూజ్ చేశారు అనేది కూడా చూసుకోవాలి. సో కెనాల్ ట్రేస్ తీసుకుంటే అది ఎక్కడ డిస్కవరీ చేశారంటే కెనాల్స్ అంటే మనకి ఎక్కడ డిస్కవర్ చేశారు అని అంటే ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా. ఆఫ్ఘనిస్తాన్ లో డిస్కవరీ చేయడం జరిగింది. బట్ నాట్ ఇన్ ద పంజాబ్ అండ్ సింధు, గుర్తుపెట్టుకోండి. బట్ నాట్ ఇన్ ద పంజాబ్ సింధులో కాకుండా ఆఫ్ఘనిస్తాన్ లో, నాట్ ఇన్ పంజాబ్ సింధు. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్, మీకు సాఫ్ట్ కాపీలో ఉంటుంది. నెక్స్ట్ మరి ఇంకా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఇంకా చాలా రకాలుగా కూడా వీళ్ళు అగ్రికల్చర్ ఏ విధంగా డెవలప్ చేసుకున్నారు అనేది ఒకటి చూసుకోవాలి. అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నాట్ సెంటర్డ్ ఆన్ ద హార్సెస్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నాట్ సెంటర్డ్ ఆన్ ద హార్సెస్. తర్వాత ఇంకా మరి ఇక్కడ ఇప్పుడు మనము ఈ అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఏమేమి పండించే వాళ్ళు అనేది ఒకటి చూసుకున్నప్పుడు దాంతో పాటు దాని సైట్స్ కూడా మనం చూసుకోవాలి. మరి కొన్ని ఇప్పుడు సైట్స్ ఇప్పుడు ప్లాఫ్ షేర్ సైట్ అనేది, ప్లాఫ్డ్ అనేది ఎక్కడ జరిగింది అని అంటే కాళీబంగన్. ఓకేనా, కాళీబంగన్. ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు అప్పుడు మరి వ్యవసాయానికి కూడా ఏ పనిముట్లు వాడేవారు అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నేను మీకు డయాగ్రామ్ చూపిస్తాను, చూడండి. అగ్రికల్చర్ తీసుకున్నప్పుడు వీట్, బార్లీ, రాయ్, పీస్ అండ్ ఇలా డిఫరెంట్ గా మనకి చాలా పంటలు ఉన్నాయి. అండ్ మనకి ఎక్కడ కనుక్కున్నారు మిల్లెట్స్ అనేది నేను చెప్పాను, గుజరాత్ లో కనుక్కున్నారు. తర్వాత నెక్స్ట్ మనము ఈ హోల్ గ్రాండ్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నది అనేది ఒకటి అది కూడా చూసుకోవాలి. దాంతో పాటుగా మనకి ఇందాక చెప్పాను అండ్ ద బుల్ వాజ్ రికగ్నైజ్డ్ అకార్డింగ్ టు ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద సీల్స్ ఆఫ్ టెరకోటా ఆర్టిఫాక్ట్స్. ఇక్కడ బుల్స్ ఉన్నదని రికగ్నైజ్ చేశారు, దేని వల్ల అంటే టెరకోటా ఆర్టిఫాక్ట్ వల్ల. అండ్ ఆర్కియాలజికల్ కంక్లూడ్ దట్ ఆక్సెన్ వర్ ఆల్సో యూటిలైజ్డ్ ద ఫ్లాఫింగ్. వ్యవసాయానికి ఏమేమి వాడేవాళ్ళు, ఓన్లీ బుల్స్ మాత్రమే వాడేవాళ్ళ, ఆక్షన్ కూడా వాడేవాళ్ళ అనేది కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. తర్వాత మేజర్ హరప్పన్ సైట్స్ తీసుకుంటే సెమీ అరైడ్ రీజియన్స్. మేజర్ హరప్పన్ సైట్స్ కూడా ఏ రీజియన్ లో ఉన్నాయండి, సెమీ అరైడ్ రీజియన్, ఇది కూడా చూసుకోవాలి, ఇంపార్టెంట్. తర్వాత కెనాల్ ట్రేస్ అనేది ఎక్కడ డిస్కవరీ చేశారు, ఇందాక చెప్పాను ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం, ఇది అంటే నాట్ ఇన్ పంజాబ్ అండ్ సింధు, ఆఫ్ఘనిస్తాన్ లో. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కాళీబంగన్ అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది అని అంటే ఫ్లాఫ్డ్ ఫీల్డ్ గురించి రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇక్కడ వుడెన్, మనకి ఇప్పుడు వ్యవసాయం చేయడానికి నాగలి అవసరం ఉంటుంది కదా, సో మరి వాళ్ళు అప్పుడు ఏ విధంగా యూజ్ చేసేవాళ్ళు, ఇనుము తోట లేకపోతే వుడెన్ తోట అనేది కూడా మనం చూసుకోవాలి, వుడెన్. ఓకేనా. అండ్ మరి ఇది ఎవరు యూజ్ చేసేవాళ్ళు మోస్ట్లీ దీన్ని, బై మెన్ ఓన్లీ, నాట్ ఉమెన్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఇక్కడ కొన్ని వాళ్ళు హార్వెస్టింగ్ క్రాప్స్ తీసుకున్నప్పుడు కొన్ని వాళ్ళు యూజ్ చేసిన ఇవి ఏమంటారు పనిముట్లు అని అంటారు కదా, సో అవి ఇక్కడ మీకు రిప్రజెంటేషన్ లో పెట్టాను. నెక్స్ట్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, సో ఇరిగేషన్ అనేది ఏ విధంగా ఉంది అని చూసుకుంటే అప్పుడు ఇరిగేషన్ అంటే ఏంటంటే వాటర్ ఫెసిలిటీ. ఇప్పుడు అన్ని ప్లేస్ లో వాటర్ ఉండదు, సో అప్పుడు మనకు ఇరిగేషన్ అనేది ఇంపార్టెంట్. సో నాలాస్ కానీ గబర్ బాండ్స్ ఇవన్నీ ఎలా ఉండాలంటే క్లోజ్డ్ బై ద డ్యామ్స్. ఓకేనా, నాలాస్ అంటే తెలుసు కదా, సో నాలాస్ అండ్ గబర్ బాండ్స్ ఆర్ క్లోజ్డ్ బై డ్యామ్స్. ఓకే. అండ్ ఇవేం చేస్తే ఇప్పుడు క్లోజ్ గా ఉంటే ఏమైతే వాటర్ అనేది స్టోర్ అవుతుందా లేదా, సో వాటర్ అనేది స్టోర్ అయ్యేది ఎక్కడ, ఇది మనకి బలూచిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్, ఈ ఏరియా అనేది పేరు ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ కెనాల్స్ తీసుకున్నప్పుడు కెనాల్ ఇరిగేషన్ అనేది అబ్సెంట్ ఆర్ నాట్ నోన్ టు దెమ్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. కెనాల్ ఇరిగేషన్ అనేది ఉందా లేదా అని అడుగుతారు, సో అది అబ్సెంట్ అంటే అప్పుడు వాళ్ళకి తెలియదు, అన్నోన్ అన్నట్టుగా. నెక్స్ట్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్, మరి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇందాక ఎక్కడ చూసుకున్నాము,
మనము గ్రానరీస్ దగ్గర ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అని అనుకున్నాం. సో అది ఏ విధంగా ఉందో చూద్దాం. సో హరప్పన్ విలేజెస్ తీసుకున్నప్పుడు అక్కడ మనకి నియర్ బై ద ఫ్లోడ్ ప్లేన్స్ దగ్గర ఉండేది. సో సఫిషియెంట్ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి వాళ్ళ దగ్గర మరి ఉన్నాయా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. సో సఫిషియెంట్ ఫుడ్ ఉండగానే రిమైనింగ్ దాన్ని వాళ్ళు స్టోర్ చేసుకునేవాళ్ళు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మనకి ఆర్టిషన్స్, మర్చెంట్స్ కూడా ఇప్పుడు ఒకటి సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మర్చెంట్ అంటే ఏ విధంగా వస్తారు? మన దగ్గర ఉన్నదాన్ని మనం మిగిలితే వేరే వాళ్ళకిస్తాం. వేరే వాళ్ళకి మరి ఫ్రీగా ఇస్తామా? ఇవ్వం. మనకేదైనా కావాలంటే ఎక్స్‌చేంజ్ చేసుకుంటాం. లేదు అనంటే అమ్మేసుకుంటాం కదా! సో, మర్చెంట్ కూడా అప్పుడు ఉండేది. అదొకటి చూసుకోవాలి. తర్వాత అండ్ ఇది ఇంకేమంటున్నా అంటే ఇట్ డోంట్ ప్రొడ్యూస్ దేర్ ఫుడ్. అండ్ ఎవరికిచ్చేవాళ్ళు మరి మర్చెంట్స్ అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నేను పంట పండిస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నాకొక 1000 క్వింటాల రైస్ వచ్చింది. ఓకేనా? సో, ఇప్పుడు నేను 1000 క్వింటాల రైస్ నేనేం చేసుకుంటాను? వేరే నాకొక 100 క్వింటాలు సరిపోతుంది. సో, నేను ఇంకా మిగిలిన దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసుకుంటే నాకు బెనిఫిట్ వస్తుందా? లేదా? మరి వేరే వాళ్ళు ఎవరికిస్తాను? రైస్ పండించని వాళ్ళకి నేనిస్తాను. ఎట్ ద సేమ్ టైమ్ నాకిప్పుడు ఒక ఆనియన్స్ కావాలి. సో, ఆనియన్స్ నేను పండించట్లేదు. సో, అప్పుడు నేను వీళ్ళకి రైస్ ఇచ్చేసి నేను ఆనియన్ తీసుకుంటాను. సో, ఈ విధంగా ఎక్స్‌చేంజ్ ప్రాసెస్ కూడా ఉండేది. ఓకేనా? అండ్ అట్ ద సేమ్ టైమ్ అప్పుడు ఇంకా మనకి కాయిన్ సిస్టమ్ అవన్నీ ఉన్నాయా లేదా అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. అండ్ తర్వాత మనం ఇంకా అదర్ వర్డ్స్ తీసుకున్నప్పుడు సర్ప్లస్ ఆఫ్ ఫుడ్ అనేది ఉండేది. అండ్ ప్రొడక్షన్ మెయిన్‌గా దేన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసేవాళ్ళంటే వీట్ అండ్ బార్లీ. 2 టైప్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. తర్వాత రాయి, పీ అండ్ డిఫరెంట్ మస్టర్డ్ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేసేవారు. తర్వాత లోతల్ తీసుకుంటే రైస్ వాస్ ప్రొడ్యూస్డ్ ఇన్ 1800 బీసీ. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఫుడ్ గ్రెయిన్స్ ఏ విధంగా వాళ్ళు స్టోర్ చేసుకునేవంటే గ్రానరీస్ యూజ్ చేసేవాళ్ళు. ఇది ఆల్రెడీ చదివేసుకున్నాము. తర్వాత కాటన్ ఎర్లియెస్ట్ ప్రొడ్యూసర్ వర్ హరప్పన్. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గ్రీక్స్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ సిండోన్ ఇట్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సింధు. ఓకేనా? అండ్ బికాస్ కాటన్ వాస్ ఫస్ట్ ప్రొడ్యూస్డ్ ఇట్. ఇప్పుడు అర్థమైంది ఇక్కడ పాయింట్. ఎందుకు వాళ్ళు సిండోన్ అని పిలిచేవారు? సింధుని సిండోన్ అని పిలిచేవారు. మరి ఎందుకు పిలిచేవారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనేది చూసుకోవాలి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డొమెస్టికేషన్ ఆఫ్ అనిమల్స్ మరి ఏముండేవి అనంటే అనిమల్స్ తీసుకున్నప్పుడు మనకి అక్కడ చూడండి ఆక్సెన్, బఫెల్లో, గోట్, షీప్, పిగ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఏదో ఒక నేమ్ ఇచ్చేసి ఇప్పుడు హర్స్ అని ఇస్తాడు. హర్స్ ఉండేదా లేదా అని అంటాడు. ఓకేనా? అట్లా ఇప్పుడు కౌ ఉండేదా లేదా అని అంటాడు. సో, అందుకే మనకు ఉన్నవి గుర్తుపెట్టుకుంటే లేని వాటిని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. తర్వాత యానిమల్స్ ఫేవర్డ్ బై హరప్ప. ఏంటండి యానిమల్ ఫేవర్డ్ బై హరప్ప అంటే హంప్డ్ బుల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత పెట్స్ తీసుకుంటే మరి పెట్స్ ఏముండేవంటే డాగ్స్ మెయిన్‌గా. అండ్ క్యాట్స్ వర్ ఆల్సో డొమెస్టికేటెడ్. సైన్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ ద బోత్ ఫౌండ్. అండ్ అనిమల్స్ తీసుకుంటే అనిమల్స్ ఫర్ బీస్ట్ ఫర్ బర్డెన్ అండ్ క్యామల్ అండ్ యాస్ ఇవన్నీ కూడా ఉండేది. తర్వాత హార్స్ ఎవిడెన్సెస్ అనేది ఎక్కడ కనుక్కున్నారు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. హార్స్ ఎవిడెన్సెస్ ఎక్కడంటే సుర్కోటడా. ఓకేనా? హార్స్ రిమైన్ 2000 బీసీ. తర్వాత హరప్పన్ కల్చర్ తీసుకున్నప్పుడు ఇట్స్ నాట్ హర్స్ సెంటర్డ్. ఓకేనా? అండ్ నో బోన్స్ ఆఫ్ హర్సెస్. ఇక్కడ వీళ్ళకు హర్స్ బోన్స్ కానీ హర్స్ గురించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ లేదు. ఓకే. నెక్స్ట్ అండ్ హరప్పన్ నోన్ ద ఎలిమెంట్ అండ్ రెనోసర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. హరప్పన్ వాళ్ళకి ఏం తెలుసు? ఎలిఫెంట్స్ తెలుసు అండ్ రెనోసర్స్ కూడా తెలుసు. అండ్ సిమిలర్ గా మనము ఇంకా డిఫరెంట్ సిమిలర్ టు హరప్పన్ అంటే ఏమొస్తాయి మనకి మెసోపొటామియా. సేమ్ అక్కడ కూడా ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నవి అండ్ అనిమల్స్ డొమెస్టికేషన్ అనేది కూడా ఉంది. అండ్ ఇంకా తీసుకుంటే డిఫరెన్సెస్ తీసుకుంటే హరప్పన్ అనేది ఇక్కడ చూడండి హరప్పన్ ఇన్ గుజరాత్ ప్రొడ్యూస్ ద రైస్. ఓకేనా? అండ్ డొమెస్టికేటెడ్ ఎలిఫెంట్. ఏమున్నాయండి? డొమెస్టికేటెడ్ ఎలిఫెంట్. బట్ ఇట్ వాజ్ నాట్ ఇన్ మెసోపొటామియన్ సిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. హరప్పాలో ఉంది, మెసోపొటామియాలో లేనిది. ఈ పాయింట్ ఒకటి. ఈ పాయింట్ ఒకసారి మళ్ళీ చదువుకోండి. నెక్స్ట్ టెక్నాలజీ పరంగా తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది? సో హరప్పన్ కల్చర్ అనేది మనకి ఇట్స్ బిలాంగ్స్ టు ద బ్రాంజ్ ఏజ్ కల్చర్ అని అంటాము. అండ్ ఇక్కడ మరి మనకి టూల్స్ ఏం యూజ్ చేశారు అని అంటే ఈ టూల్స్ ఎలా తయారు చేసేవాళ్ళు? మేడ్ ఆఫ్ స్టోన్. ఓకేనా? బట్ దే ఆల్సో వర్ అవేర్నెస్ ఆఫ్ ద ఇంకా వాళ్ళకి ఏం అవేర్నెస్ ఉంది అని అంటే బ్రాంజ్ ఎలా యూజ్ చేయాలో కూడా వీళ్ళకు అవేర్నెస్ ఉంది. పాయింట్ ఇంపార్టెంట్. తర్వాత బ్రాంజ్ తీసుకుంటే బ్రాంజ్ ఈజ్ ఏ మేడ్ బై ద ఇక్కడ చూడండి దీన్ని ఎలా చేసేవారు అని అంటే మిక్సింగ్ ఆఫ్ టిన్ అండ్ కాపర్. టిన్ అండ్ కాపర్ ని మిక్స్ చేసి బ్రాంజ్ అనేది చేసేవారు. బట్ బోత్ వర్ నాట్ అవైలబుల్ లోకల్లీ. ఓకేనా? మరి ఆ రెండు కూడా ఒక దగ్గర లోకల్ గా అవైలబుల్ ఉండేది కాదు. మరి ఎలా చేసేవారు అది కూడా మనం ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ బ్రాంజ్ స్టోన్స్ వర్ లెస్. మనం బ్రాంజ్ స్టోన్స్ తీసుకుంటే చాలా లెస్ గా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ కాపర్. మరి కాపర్ ఏ విధంగా యూజ్ చేసేవాళ్ళు? కాపర్ అనేది మనము K3 మైన్స్. మీకు ఐడియా ఉందండి K3 మైన్స్ ఎక్కడ ఉంది? రాజస్థాన్. ఓకేనా? అండ్ ఏ డిస్ట్రిక్ట్ అనేది కూడా చూసుకోండి. ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేశాము. నెక్స్ట్ టిన్ వచ్చేసి మనకి ఎక్కడ బాట్ ఫ్రమ్ ఎక్కడ నుంచి తెచ్చుకునే వాళ్ళు? ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా? అండ్ ఇది ప్లేస్ అనేది కూడా చూసుకోవాలి. హజారీబాగ్ అండ్ బాస్టర్.
నెక్స్ట్ బ్రోంజ్ టూల్స్ డిస్కవరీ తీసుకున్నప్పుడు మనకి హరప్పన్ సైట్ లో లెస్ పర్సెంటేజ్ గా ఉండేది. అండ్ బ్రాంజ్ స్మిత్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్టిషన్ గ్రూప్ ఇన్ హరప్పన్ సొసైటీ. ఓకేనా. అండ్ ఇట్ ప్రొడ్యూస్ ద ఇమేజెస్, యాక్సెస్, సాస్ అండ్ అంటే ఇవన్నీ వాళ్ళ ఆయుధాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. మరి ఆర్ట్ క్రాఫ్ట్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్టైల్. సో టెక్స్టైల్ కావాలంటే ఏం ఉండాలండి? కాటన్ ప్రొడ్యూసింగ్ ఉండాలా లేదా? సో కాటన్ ప్రొడ్యూసింగ్ ఉంటే టెక్స్టైల్ ఉంది. టెక్స్టైల్ ఉందంటే కాటన్ ప్రొడ్యూసింగ్ ఉందా లేదా? మనం ఇందాక చదువుకున్నాం. సో ఉంది. సో హరప్పన్ వాజ్ ఎర్లియస్ట్ ప్రొడ్యూస్ ఆఫ్ కాటన్. ఇందాకనే చదువుకున్నాము, ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. తర్వాత ఏ పీస్ ఆఫ్ ఓవెన్ కాటన్ అండ్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఇన్ ఎక్కడ కనుక్కున్నారు? మహంజోదరోలో కనుక్కున్నారు. ఓకేనా. తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడ స్పిన్నింగ్ అనేది కూడా మనకి స్పిన్నింగ్ అనేది యూజ్ చేసేవాళ్ళు. తర్వాత వాళ్ళ క్లాత్స్ తీసుకున్నప్పుడు వూల్ అండ్ కాటన్ కూడా యూజ్ చేసేవాళ్ళు. అండ్ అదర్ క్రాఫ్ట్ తీసుకున్నప్పుడు ఏమున్నవి అని అంటే చూడండి, బ్రిక్స్ లేయింగ్, తర్వాత మాసోన్స్, బోట్ మేకింగ్, సీల్ మేకింగ్, టెరకోటా మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఇంకేమేమి వర్క్ చేసేవాళ్ళు? బోట్ మేకింగ్, షిప్ మన బోట్ తయారు చేయడము కానీ, తర్వాత సీల్ మేకింగ్, తర్వాత టెరకోటా మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా మనకి అంటే బొమ్మల్ని తయారు చేస్తారు కదా, సో ఆ విధంగా. తర్వాత ఇంకా ఎవరు ఉన్నారు మరి అక్కడ? గోల్డ్ స్మిత్ వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత బీడ్ మేకింగ్ కూడా అక్కడ మనకి ఇంపార్టెంట్. గోల్డ్ స్మిత్ అంటే ఏంటండి? మేడ్ ద జ్యువెలరీ ఫ్రమ్ ద గోల్డ్ నుంచి జ్యువెలరీని తయారు చేయడము. తర్వాత సిల్వర్ అండ్ ప్రీషియస్ స్టోన్స్ నుంచి జ్యువెలరీని తయారు చేసేవాళ్ళు. మరి ఇవి ఎక్కడి నుంచి తీసుకునే వాళ్ళు అని అంటే ఫ్రమ్ ద ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా. ప్రీషియస్ స్టోన్స్ వర్ బ్రాట్ ఫ్రమ్ ద సౌత్ ఇండియా. సౌత్ ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్ అనేది కూడా మనం చూసుకోవాలి. తర్వాత బీడ్ మేకింగ్ తీసుకుంటే హరప్పవర్ ఎక్స్పోర్టర్ ఇన్ బీడ్ మేకింగ్, ఇది ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత పాటరీ మేకింగ్ సిస్టమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పాటరీ మేకింగ్ ఏం యూజ్ చేసేవాళ్ళండి? వీల్ అనేది యూజ్ చేసేవాళ్ళు. తర్వాత పాటరీ హ్యావింగ్ ద ఓన్ క్యారెక్టరిస్టిక్స్ అనేది కూడా చూసుకోవాలి. దానికి షైనింగ్ కూడా ఉండేది. ఇవి మనం డయాగ్రామ్ చూసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మరి టెంపుల్స్ ఉన్నాయి ఆ టైంలో, మనకి ఇది ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఈజిప్ట్ కానీ మొసపటంగా తీసుకున్నప్పుడు దే హ్యావింగ్ ద టెంపుల్స్. ఓకేనా. బట్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఆఫ్ టెంపుల్స్ ఇన్ హరప్పన్ కల్చర్. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇన్ లోతల్ తీసుకున్నప్పుడు దే ప్రాక్టీసింగ్ ద ఫైర్ కల్ట్ బట్ ఎవిడెన్స్ ఆఫ్ టెంపుల్స్ ఆర్ మిస్సింగ్. వాళ్ళు ఫైర్ కల్ట్ అంటే అగ్నిని, ఇప్పుడు అగ్నిదేవుడు, వానదేవుడు అని మనం ఇలా చదువుకుంటాం కదా. సో వాళ్ళు అగ్నిని మతలబ్ దే ప్రే ఫర్ దట్ బట్ దెర్ ఇస్ నో టెంపుల్స్ అన్నట్టు. అసలు అక్కడ టెంపుల్స్ అనేది మిస్ అయింది మనకి. ఓకేనా. నెక్స్ట్ మనము ఇంకా హరప్పన్ గురించి తీసుకున్నప్పుడు ఇంకా డిఫరెంట్ గా వాళ్ళు ఏ విధంగా వెపన్స్ యూజ్ చేసేవాళ్ళు అనేది కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ రిలీజియస్ ప్రాక్టీసెస్. మరి రిలీజన్ అనేది ఏ విధంగా ఉంది? వాళ్ళు ఏం ఫాలో అయ్యేవాళ్ళు? ఏం దేవుని నమ్మేవాళ్ళు అనేది తీసుకుంటే మనకి ఇక్కడ న్యూమరియస్ అనేది నెంబర్ ఆఫ్ వస్తుంది అన్నట్టుగా. న్యూమరియస్ టెరకోటా ఫిగర్స్ ఆఫ్ ఉమెన్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఫ్రమ్ ఎక్కడ కనుక్కున్నారు? హరప్పా. అండ్ వన్ ఆఫ్ ద ఫిగర్ ఇన్ ఏ ప్లాంట్ గ్రోయింగ్ అవుట్. మీకు ఇక్కడ డయాగ్రామ్ చూపిస్తా, ఇదిగోండి చూడండి ఇక్కడ. ఓకేనా. సో సారీ, అది కాదు, అది మీల్ డైట్. మీకు డయాగ్రామ్ ఉంటుంది ఇక్కడ. ట్రీని కూడా వీళ్ళు పూజించే వాళ్ళు అన్నట్టుగా. అండ్ నెక్స్ట్ ఇంకా మరి ఏం పూజించేవాళ్ళు అని అంటే ఉమెన్ రిప్రజెంటింగ్ ద ఎర్త్ గాడీస్ గా పూజించేవాళ్ళు, గాడీసెస్ గా. అండ్ గాడీసెస్ కనెక్టెడ్ టు ద ఒరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మళ్ళా వాళ్ళ లైఫ్ స్టైల్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అని అంటే మనకి చూడండి, బట్ వర్ నాట్ షూర్ ద హరప్పన్ లైక్ ఈజిప్టియన్ వర్. మనకి మ్యాట్రియార్షియల్ కల్చర్ అనేది ఉంది, అదొకటి ఇంపార్టెంట్. తర్వాత మనకు ఈజిప్ట్ తీసుకున్నప్పుడు డాటర్స్ ఇన్హెరిటెడ్ త్రోన్ ద ప్రాపర్టీ. ఈజిప్ట్ వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ ప్రాపర్టీ ఎవరు తీసుకునే వాళ్ళు? డాటర్స్, కూతుర్లకి. బట్ హరప్పన్ తీసుకున్నప్పుడు ప్రాపర్టీ ఎవరికి ఇచ్చేవాళ్ళు అనేది ఇది ఇంపార్టెంట్. వీ హ్యావ్ నో నాలెడ్జ్ అబౌట్ దిస్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈజిప్టియన్ తీసుకున్నప్పుడు డాట్స్ కి ఇచ్చేవారు. బట్ హరప్పా మీద మనకి దాని మీద ఐడియాలు అయితే లేదు, అంటే క్లారిటీ అయితే మనకి ఎవరు ఇవ్వలేదు. అదొకటి చూసుకోవాలి. తర్వాత మేల్ డైటీ. సో మేల్ డైటీ ఇక్కడ మనము చూసుకుంటే అప్పుడు ఎవరిని పూజించేవారు అనేది మనము ఇంపార్టెంట్ గా తీసుకున్నప్పుడు మేల్. ఓకేనా. ఇది మనకి ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇక్కడ డయాగ్రామ్ ఉంది. డయాగ్రామ్ చూస్తే మీకు ఒక ఐడియా కూడా వస్తుంది. ఇట్ హ్యావింగ్ ద 3 హార్న్స్. ఓకేనా. 3 హార్న్స్ హెడ్. ఓకేనా. 3 హార్న్స్ హెడ్ అండ్ సిట్ లైక్ యోగి. ఎలా కూర్చున్నారో కూడా చూసుకోవాలి. సిట్ లైక్ యోగి. అండ్ ఇంకా ఏమున్నాయి అనిమల్స్ కూడా ఏమేమి ఇక్కడ ప్రజెంట్ అయినాయి అనేది చూసుకోవాలి. ఎలిఫెంట్ ఉంది. ఓకేనా. అండ్ టైగర్ ఉంది. సో టైగర్, ఎలిఫెంట్, ఇవి ఎలిఫెంట్, టైగర్, రెనోసర్, చూడండి రెనోసర్, తర్వాత బఫెల్లోస్, తర్వాత ఇక్కడ డీర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ, ఇదిగోండి ఇక్కడ వస్తుంది డీర్స్.
ఓకేనా. సో ఇక్కడ డయాగ్రామ్స్ అనేవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వీటికి మనము డీబీటీ అని కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు ఈజీగా గుర్తుండేలాగా. తర్వాత ఫల్లూస్ వర్షిప్ అనేది ఇంకా వాళ్ళకి ఏ విధంగా ఉంది అనేది మనం చూసుకోవచ్చు. తర్వాత ట్రీ వర్షిప్ ఆల్రెడీ మనం చదువుకున్నాము. సో చూడండి ఇక్కడ ట్రీ వర్షిప్ ఇందాక చెప్పాను. ట్రీ వర్షిప్ అనేది ఈ డయాగ్రామ్ కూడా చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత మరి ట్రీలో కూడా ఏం పూజించేవాళ్ళంటే పీపల్ ట్రీ. ఓకే. తర్వాత ఎవిడెన్సెస్ ఏమున్నాయి అనంటే ఇక్కడ మనకి మోస్ట్ ఎవిడెన్సెస్ తీసుకుంటే డైటీ రిప్రజెంట్ ఆన్ సీల్ ఇన్ ద మిడెస్ట్ ఆఫ్ ద బ్రాంచెస్ ఆఫ్ ద పీపల్ ట్రీ. సో పీపల్ ట్రీకి మధ్యలో మనకి దేవత ఉన్నట్టుగా చూపిస్తున్నారు అని చెప్తున్నారు. తర్వాత అనిమల్ వర్షిప్ ఏ విధంగా ఉండేది అని తీసుకుంటే అనిమల్ వర్షిప్ తీసుకునేటప్పుడు ఇది కూడా దేని మీద ఉంది, సీల్స్ మీద ఉంది. 1 హార్న్డ్ యూనికార్న్, ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద మీకు మనకి ఎన్వైరన్మెంట్ చదువుకున్నప్పుడు మనకి ఇందులో టాపిక్ వస్తుంది. సో అండ్ దాని యొక్క రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంది, అది ఎండేంజర్ లిస్ట్ లో ఉందా లేకపోతే నార్మల్ దానిలో ఉందా అనేది కూడా మనం చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది అప్పటి నుంచే ఉంది, గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక చరిత్ర చాలా పెద్దదిగా ఉంది, చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మరి దీనివల్ల పూజించేవారు. తర్వాత హంప్డ్ బుల్స్ అంటే ఇది మనకి 1 హార్న్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హంప్డ్ బుల్స్. ఓకేనా. తర్వాత యానిమల్స్ ని తీసుకున్నప్పుడు మనము పశుపతి షీల్డ్ మీద తీసుకున్నప్పుడు ఇవి రిప్రజెంట్ అయ్యాయా లేదా అనేది కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పాను, జస్ట్ ఒక్కసారి చూసుకోండి సరిపోతుంది. తర్వాత అమ్యులెట్స్. సో అమ్యులెట్స్ తీసుకున్నప్పుడు ఏమేమి ఉన్నాయనంటే అవి జస్ట్ సింపుల్ గా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, ఆల్రెడీ చదివాము. తర్వాత హరప్పన్ స్క్రిప్ట్, మరి హరప్పన్ స్క్రిప్ట్ ఇది ఇంపార్టెంట్. హరప్పన్ స్క్రిప్ట్ తీసుకున్నప్పుడు హరప్ప లైక్ ఎన్షియంట్ మెసోపొటేమియా అని అన్నారు. హరప్పన్ స్క్రిప్ట్ ఏ విధంగా ఉండేది అని అంటే 1 లైన్ వచ్చేసి రైట్ టు లెఫ్ట్, ఇంకొక లైన్ వచ్చేసి లెఫ్ట్ టు రైట్ ఉండేది. ఓకేనా. అండ్ హరప్పన్ స్క్రిప్ట్ వాజ్ ఇది ఒక మిస్టరీ అని చెప్పొచ్చు, బికాస్ ఇట్స్ నాట్ డిస్పర్స్డ్. ఓకే. అండ్ మనం ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ తీసుకున్నప్పుడు ఇది ఎక్కడ ఉండేది అని అంటే కొన్ని ఫ్యూ వర్డ్స్ మాత్రం మనం కనుక్కున్నాము, అవి కూడా ఎక్కడ ఉండేది అనేది కూడా చూసుకోవాలి. ఇట్స్ ఫౌండ్ ఆన్ సీల్స్. ఓకే. నెక్స్ట్ ఇంకా మన ఇక్కడ ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి ప్రిక్టోగ్రాఫిక్ అండ్ నాట్ ఆల్ఫాబెటిక్. సో ఇక్కడ ఏబిసినో లేకపోతే నో అలా ఏం లేదండి, ప్రిక్టోగ్రఫీ ఉంది అండ్ ఇట్స్ నాట్ ఆల్ఫాబెటిక్. ఆ రిప్రజెంటేషన్ అనేది చూడండి ఇక్కడ ఇలా ఉండేది బొమ్మలు. ఈ బొమ్మ అంటే మనకి తెలియదు, వాళ్ళు అలా రిప్రజెంట్ చేసుకునే వాళ్ళు. ఇలా అంటే ఇప్పుడు మనకు ఏ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఏ అంటే ఇది, బి అంటే ఇది అన్నట్టుగా వాళ్ళు అలా రిప్రజెంట్ చేసుకునే వాళ్ళు. ఓకేనా. తర్వాత మనకి ఎన్ని ఉన్నాయంటే 250 నుంచి 400 పిక్టోగ్రాఫ్స్ ఉన్నాయి అండ్ ఈచ్ పిక్చర్ రిప్రజెంట్ ద ఐడియా ఆఫ్ ద ఆబ్జెక్ట్. తర్వాత మెజర్మెంట్ కూడా అప్పుడు చాలా యూజ్ చేసేవాళ్ళు. సో మెజర్మెంట్ కి ఏం యూజ్ చేసేవాళ్ళు అనేది కూడా చూసుకోవచ్చు మనము. ఎవిడెన్సెస్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత హరప్పన్ యొక్క పోట్రీ ఏ విధంగా ఉంది తీసుకుంటే వాళ్ళు ఏం యూజ్ చేసేవారు ఆల్రెడీ మనం చూసాము, వీల్ యూజ్ చేసేవారు. ఎందుకు, పాట్స్ ని అంటే తయారు చేయడానికి ఈ కుండల్ని మనకి వీల్ యూజ్ చేసేవారు. తర్వాత చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియస్ పాట్స్ అనేది ఉండడం జరిగింది. వాటి మీద ఇంకా డిజైన్స్ కూడా వేసేవాళ్ళు, ట్రీస్, సర్కిల్స్, అలా డిఫరెంట్ డిజైన్స్ కూడా వేసేవాళ్ళు. తర్వాత సీల్స్ తీసుకున్నప్పుడు 2000 సీల్స్ వర్ ఫౌండ్, ఎక్కడ కనుక్కున్నారు అనేది కూడా చూసుకోవాలి. తర్వాత మెజారిటీగా తీసుకున్నప్పుడు ఇన్కరప్షన్ ఈ పిక్చర్స్ ఎక్కడ ఉండేది, దేని మీద అంటే ఏ టాపిక్ మీద రిలేటెడ్ చేసేవాళ్ళంటే 1 హార్న్ బుల్, బఫెల్లో, టైగర్, రినోసర్, గోట్ అండ్ ఎలిఫెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఇమేజెస్ చూద్దాం. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్, అప్పుడు మనం చూసుకున్నాము మొహంజోదరోలో కొన్ని ఇంపార్టెంట్ ఉంటుంది, అదేంటిది డాన్సింగ్ గర్ల్. ఓకేనా. సో చాలా బ్యూటిఫుల్ ఇమేజ్ అని చెప్పొచ్చు. సో డాన్సింగ్ గర్ల్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి మనకి మేడ్ ఆఫ్ బ్రాంజ్, గుర్తుపెట్టుకోండి. మాస్టర్ పీస్ ఆఫ్ హరప్ప అని అంటాం, ఇంపార్టెంట్. సో మరి ఇప్పుడు తినని తీసుకున్నప్పుడు ఇది ఏ విధంగా ఉంది అనేది ఈ రిప్రజెంటేషన్ మనం చూసుకోవాలి. ఓకేనా. సో రిప్రజెంటేషన్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది, రైట్ హామా నిప్, మనకి ఇక్కడ చూడండి రైట్ హామా నిప్పు మీద ఉంది. తర్వాత వాళ్ళు ఆభరణాలు యూజ్ చేసేవాళ్ళు. ఓకేనా. అండ్ నేక్డ్ గర్ల్ అండ్ తర్వాత వియరింగ్ ద బ్యాంగిల్స్ కూడా చూడండి ఇక్కడ వియరింగ్ ద బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల వాళ్ళు ఆభరణాలు యూజ్ చేసే వాళ్ళని మనకు తెలుస్తుంది అన్నట్టుగా. తర్వాత హెయిర్ ఈజ్ తన హెయిర్ కూడా ఏ విధంగా ఉంది చూడండి. ఓకేనా. తర్వాత ఇది మాస్టర్ పీస్ ఆఫ్ హరప్పన్ హార్ట్ అని అంటాము. తర్వాత డ్రాపింగ్ ఐస్ కూడా ఏ విధంగా ఉన్నాయి చూడండి, డ్రాపింగ్ ఐస్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవి ఏంటి అండి గుర్తుపెట్టుకోండి, ఇవి ఇమేజెస్ నేను చూపిస్తున్నాను, బట్ ఇవి ఇంపార్టెంట్. ఇందాక మనం చూసుకున్నాం బియర్డెడ్ ప్రిస్ట్. సో తిన గురించి చూడండి, ఇప్పుడు తిన ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. సో బియర్డెడ్ మ్యాన్ వాజ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ఏ ప్రిస్ట్. సో
ప్రిస్ట్ కూడా అని అంటారు. ఇక్కడ మరి ఏ విధంగా ఉంది? తను ఫస్ట్ ఒక షాలో అనేది ఇక్కడ చూడండి. ఒక షాలో అనేది డ్రాప్ అయింది. సో, షాలో అనేది ఏ విధంగా డ్రాప్ అయింది? అండర్ రైట్ ఆర్మ్ అండ్ కవర్ ద లెఫ్ట్ షోల్డర్. రైట్ ఆర్మ్ కవర్ ద లెఫ్ట్ షోల్డర్. సో, ఇది చూసుకోవాలి. ఇక్కడ ఇచ్చేసాను చూడండి మీకు. తర్వాత షాలో డెకరేటెడ్ విత్ ద చూడండి ట్రేఫైల్ ప్యాటర్న్. సో, ఇది ఏ విధంగా డెకరేట్ అయిందనేది కూడా మనం చూసుకోవాలి. అండ్ అది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఐస్ తీసుకున్నప్పుడు ఏ విధంగా కళ్ళు ఏ విధంగా ఉన్నాయండి? ఇట్స్ లైక్ లిటిల్ ఎన్లాంగేటెడ్. చూడండి ఇలా ఎన్లాంగ్ ఉన్నాయి. ఇలా ఉన్నాయి. ఓకేనా? మళ్ళా హాఫ్ క్లోజ్ అయి ఉన్నాయి. లైక్ ఒక మెడిటేషన్ ప్యాటర్న్‌లో. తర్వాత నోస్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది? ఇట్స్ వెల్ ఫార్మ్డ్ అండ్ మీడియం సైజ్‌లో ఉంది. మౌత్ యావరేజ్ సైజు అండ్ క్లోజ్ కట్ ఆఫ్ ముస్టర్డ్. ఇక్కడ మనము ఇవి చూడండి ఇక్కడ గడ్డం, ఇవి మీసం అది చూసుకుంటే ఏ విధంగా ఉందని కూడా చెప్పారు. తర్వాత హెయిర్ ఏ విధంగా ఉంది? ప్యాటర్న్డ్, మిడిల్ అండ్ ఇంకా మనం అంటే ఇక్కడ ఏదైతే మనకి కనిపిస్తుందో విగ్రహము ఇది ఏ విధంగా ఉందనేది క్లియర్‌గా మనం చూసుకోవాలి. నెక్స్ట్ టెర్రకోటా ఫిగరెన్స్. సో, టెర్రకోటా ఫిగరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి ఇక్కడ చూడగానే మనకు అన్నీ అర్థమైపోవాలి. ఇవి మనం ఇలాంటివి చదివేటప్పుడు ఈ పిక్చర్ చూసుకుంటూ చదివితే ఏందంటే మనకి ఈజీగా ఐడెంటిఫై ఉంటుంది. ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ బియర్డ్ మ్యాన్ అనంగానే ఈ పిక్చర్ చూడగానే మనకి ఏమేమి ఉంది ఏంటి అనేది కళ్ళు ఏ విధంగా ఉంది, ముక్కు ఏ విధంగా ఉంది, నోరు ఏ విధంగా ఉంది, వాళ్ళ హెయిర్ స్టైల్ ఏ విధంగా ఉంది, వాళ్ళ డ్రెస్సింగ్ ఏ విధంగా ఉంది అర్థమైపోతుంది కదా! సో, ఎప్పుడైనా ఇలాంటివి వచ్చినప్పుడు ఏందంటే మనము మంచిగా జాగ్రత్తగా ఫిగర్‌ని చూస్తే మనకు అర్థమైపోతుంది అన్నట్టుగా. ఓకేనా? సో, ఇక్కడ మీకు ఆల్రెడీ చూపించాను. తర్వాత బీడ్స్ ఏం యూజ్ చేసేవాళ్ళు చూడండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ నేను మీకు రిప్రజెంట్ చేశాను. సో, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. ఓకే. అండ్ మరి దీన్ని దేనితో తయారు చేసేదని కూడా మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత వర్షిప్ కూడా ఏ విధంగా ఉండేది? ఓకేనా? వర్షిప్ అండ్ మేడ్ ఆఫ్. తర్వాత రీజన్స్ ఆఫ్ డిక్లైన్. మరి ఇంత హరప్పన్ కల్చర్ ఉంది కదా! మరి డిక్లైన్ అవ్వడానికి రీజన్ ఏంటి అనంటే, అంటే దేర్ ఈస్ చాలా రకాల రీజన్స్ అయితే చెప్తారండి. కొంతమంది అంటే చాలా వర్షాలొచ్చి, ఫ్లడ్స్ వచ్చి అలా అయిపోయింది అని చెప్తారు. అంటే డిఫరెంట్ కొంతమంది వచ్చేసి అగ్రికల్చర్‌లో సరిగ్గా లేకపోవడము, పంటలు తగ్గిపోవడము, సో, అంటే ఫెర్టిలిటీ అనేది తగ్గిపోయింది అని ఇలా మనకి డిఫరెంట్ రీజన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత కొంతమంది ఇంకేమంటారు? సడెన్ ఫ్లడ్స్ రావడం జరిగింది. అండ్ కొంతమంది ఎర్త్‌క్వేక్స్ వచ్చాయని అంటారు. తర్వాత ఇక్కడ డిక్లైన్ అనడానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. కొంతమంది వచ్చేసి మనకి ఫారెన్ ఇన్వెన్షన్ రావడం వల్ల అంటే వేరే కంట్రీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఆరియన్ ఇన్వెన్షన్ వచ్చింది. సో, దానివల్ల కూడా హరప్పన్ అనేది డిక్లైన్ అయిందని చెప్తారు. సో, రియాలిటీ ఆఫ్ డిక్లైన్ ఆఫ్ హరప్పన్ కల్చర్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ తీసుకుంటే ఎకలాజికల్ ఇంబాలెన్స్ అని కూడా చెప్తారు. ఓకేనా? సో, ఫెయిల్యూర్ ఇన్ ద ఎవాల్వ్‌మెంట్. ఓకేనా? అండ్ నో వ్యూ అంటే కొత్త టెక్నాలజీ కూడా ఏం లేకపోవడం అనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్‌గా చెప్పొచ్చు. తర్వాత పోస్ట్ అర్బన్ పేస్ ఆఫ్ హరప్పన్ కల్చర్ తీసుకున్నప్పుడు ఆ టైమ్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1900-1200 బీసీ. సో, ఇది సబ్ ఇండస్ కల్చర్ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ మనకి న్యూ లైఫ్ అనేది ఒకటి న్యూ ఎరా అనేది స్టార్ట్ అవుతుంది. సో, దీని గురించి మనము నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. యెస్. దిస్ ఈజ్ అవర్ వెబ్‌సైట్. ఇది మన వెబ్‌సైట్ అండి. ఇక్కడ మీకు మనకి వెబ్‌సైట్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ యాప్ కూడా ఉంది. సో, 2 కూడా మనకు అవైలబుల్‌గా ఉన్నాయి. ఆండ్రాయిడ్ వాళ్ళు యాప్ యూజ్ చేసుకోవచ్చు. ఐఓఎస్ వాళ్ళకి మనకి వెబ్‌సైట్‌లో విజిట్ అయ్యి మీరు కోర్సెస్‌ని పర్చేజ్ చేసుకోవచ్చు. మనదేదైతే ఫుల్ క్లాసెస్ ఉంటుంది కదా! మన ఫుల్ క్లాసెస్ కానీ, మన టెస్ట్ సిరీస్ కానీ మన వెబ్‌సైట్‌లో ఈ విధంగా ఉంటుందండి. మీరు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికొచ్చేసి పేజ్ విజిట్ చేసి మీరు క్లాసెస్ వినొచ్చు అండ్ పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఇంకేదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా మన కాంటాక్ట్ అయితే మీకు అన్ని ప్లేసెస్‌లో విజిబుల్‌గా ఉండేలాగా పెడుతున్నాము. సో, మీరు మనకు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. ఇకపైన మన కోర్సెస్ కానీ నేను ఇంకా ఇందులో ఫ్రీ టెస్ట్‌లు కూడా కొద్ది రోజుల్లో పోస్ట్ చేస్తానండి. సో, ప్రెజెంట్ మనకి ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ అండ్ యూపీఎస్సీ క్లాసెస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఆంథ్రోపాలజీ కూడా తెలుగు మీడియం వాళ్ళకి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఈ విధంగా మీకు ఏ కోర్స్ కావాలన్నా మీరు మన ఈ వెబ్‌సైట్‌లో విజిట్ అయిపోయి మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆండ్రాయిడ్ వాళ్ళకైతే డైరెక్ట్ యాప్ ఉంటుంది. సో, మీరు యాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. సో, ఈ విధంగా మనకి ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. థాంక్ యూ అండి.